హలో హాయ్ అండి. ఈరోజు నేను మా లంచ్లోకి టమాటా కర్రీ చేస్తున్నాను. ఇది మా అమ్మగారు నాకు నేర్పించిన కర్రీ ఇది. మా అమ్మగారు ఎప్పుడన్నా ఏం కర్రీ చేయాలి మమ్మీ ఈరోజు అంటే టమాటాలు మాడవమ్మా అని అనేది. ఆ విధంగా నేను నేర్చుకున్నాను, మా అమ్మగారు నేర్పించారు ఇది. అప్పుడు చూడండి, దానికోసమని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చూడండి, అవి జీలకర్ర, ఆవాలు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఈ కర్రీ చాలా బాగుంటుందండి. 3 days వరకు నిలువ ఉంటుంది. బయట ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో వారం రోజుల వరకు నిలువ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసమని నేను కళాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. మనం ఎన్నైతే టమాటాలు తీసుకున్నామో దానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ పోసుకొని కళాయిలో సరిపడా ఆయిల్ పోసుకొని దాంట్లో మనం ఆవాలు, జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. వేసి చక్కగా వేగించుకోవాలి. ఈ కర్రీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. మా కొడుకుకి, మా కూతుర్లకి, మా అల్లుళ్ళకి, మా మనవాళ్ళకి కూడా చాలా ఇష్టం ఈ కర్రీ. టమాటా కర్రీ అంటే ఇక గంతులేస్తారనమాట, అంత బాగుంటుంది ఈ కర్రీ. అందులో కాగిన నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. అవి బాగా వేగాక, కొంతవరకు వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి చక్కగా కలపాలి. ఉల్లిపాయ, ఆనియన్ పేస్ట్, పసుపు పచ్చివాసన పోయే వరకు తాలింపులో కలిపేసి, దాని తర్వాత ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేస్తాను. ఇప్పుడు కరివేపాకు వేసాను. ఇది మా ఇంట్లో చెట్టుదండి, ఫ్రెష్ కరివేపాకు. ఇప్పుడు టమాటాలు వేస్తాను. టమాటాలు వేసి చక్కగా కలిపేసేయాలి. పోపులో బాగా అన్నీ కలిసిపోయేలాగా కలిపేసేసి దాని మీద, ఆ టమాటాల మీద కొంచెము సాల్ట్ చల్లి మూత పెట్టి ఉంచేసేయాలండి. మూత పెట్టి ఉంచేస్తే చక్కగా మగ్గిపోతాయి. 50% వరకు చక్కగా ఉడికిపోతాయి. సాల్ట్ వేసి మూత పెట్టి ఉంచేస్తే ముక్కలు ముక్కలుగా కనిపించదు కర్రీ. చాలా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, సగం 50% ఉడికిపోయాయి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఇంకొంచెం సేపు మగ్గిస్తే, మూత పెట్టి మగ్గిస్తే చాలా పూర్తిగా ఉడికిపోతుందండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా సైడ్ కర్రీస్కి ఈ కర్రీ బాగా పనికొస్తుంది. ఏ కర్రీలోకైనా చాలా పక్కన కాంబినేషన్కి ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడైనా సరే, కర్రీస్ లేనప్పుడు ఇది ఒకసారి ముందుగా చేసి పెట్టుకుంటే రెడీ టు ఈట్గా ఉంటుంది ఈ కర్రీ. చూడండి, చక్కగా ఉడికిపోయింది. టమాటాలు ఉడికిపోయాయి. ఇందులో నేను సరిపడా కారం వేస్తున్నాను. కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం వేసి బాగా కలిపేశాక కాసేపు మళ్ళా మూత పెట్టి మగ్గిస్తే ఆ కారం కూడా పచ్చివాసన పోయి చక్కగా కూరలో కలిసిపోతుంది. మూత పెట్టి మగ్గిస్తే చాలా చక్కగా మగ్గిపోతుంది. ఆ కొంచెం కూడా మిగిలింది ఉడికిపోతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. చాలా బాగా వచ్చింది కర్రీ. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా నిలవ ఉంటుంది 3 days వరకు. ఎందులోనైనా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకా సూపర్బ్. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఉడికించిన ఎగ్స్ కాంబినేషన్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.